ఒక పాట ఎలా పాడాలి? దానికి రాగం ఎలా తీయాలి? రాగం అంటే ఎత్తడం, దించడం ఇవి ఉంటాయి గదా! అది ఎలా తీయాలో జెప్తాను. ముందు పాట ఎలా పాడాలంటే, ఒక ఎర్రటి ఎండాకాలం మనము గజగజ వణికే చలికాలంలో మనం వణికినట్టు వణుకుతామా? ఆ ఫీలింగ్ రాదు. అలా వణకలేము. ఆ వణుకుతూ మనం ఎలా మాట్లాడము అనే ఆ అనుభవంతో మాట్లాడలేము. ఆ అనుభూతి పొందలేము. ఆ అనుభవం రాదు మనకు కదా! నిజంగా రాదు గదా! ఎండాకాలం ఎండలానే ఉంటది. ఆ చలికాలం చలిని పొందుతాం. చలికాలం ఎండను పొందలేం గదా! ఎండలో ఉన్న ఉడకపోత భరించడం పొందలేం. కానీ అలా పొందాలనమాట. అలా పొందితే ఎలా ఉంటుంది? అదనమాట. ఎండలో ఎవరైనా ఎండను పొందుతారు. చలిలో చలిని పొందుతారు. కానీ ఎండలో చలికాలం పడ్డ ఆ ఫీల్ పొందాలి. వణుకుడు, గజగజ వణుకుడు అది చలికి వణుకుడు. చలికాలం ఎండాకాలంలాగా ఉడకపోతలా ఉంటది. వేడిగా ఆ ఫీల్ పొందాలంట. ఫ్రీగా ఉండాలి. ఉండగలమా? అలా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఇప్పుడున్న స్థితిలో, ఇప్పుడున్న స్థితికి భిన్నంగా మీరు అనుభవాన్ని పొందుతూ మానసికంగా, వ్యక్తిగతంగా అనుభవాన్ని పొందుతూ, ఆ అనుభవంతో పాట పాడాలి. ఆ అనుభవాన్ని అనుభవిస్తూ పాట రావాలనమాట 100% శారీరకంగా, మానసికంగా. అదనమాట పాట పాడే విధానం. అయితే రాగం గూడా అంతే అనమాట. రాగం గూడా అంతే. ఇప్పుడున్న విధానంగా ఉంటే దానికి భిన్నంగా పాట రాగం అనమాట. రాగం గూడా అలాగే రావాలంట. అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడో దానికి భిన్నంగా రాగం తీసే విధానం ఉంటది. విన్నావా? రాగం తీసే విధానానికి భిన్నంగా మనం ఉంటాం. ఇది గూడా ఎండాకాలంలో, చలికాలం లాంటిది. ఎండాకాలంలో చలికాలాన్ని పొందుతామా? చలిలో పొందినట్టు గజగజ వణుకులు పొందుతామా? పొందలేం. కానీ అలా పొందితే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న స్థితికి భిన్నంగా ఆ రాగం ఎత్తడము, దించడం అనేది అలాంటిదనమాట. అలా రానియాలి. అలాగే చలికాలంలో గజగజ వణికే చలికాలంలో ఎండాకాలంలాగా ఫ్రీగా ఏది వేడిగా, హాయిగా ఉంటామా? ఉండగలమా? ఉండలేము గదా! అలా ఉంటే ఎలా ఉంటుంది? అలా మనం ఇప్పుడున్న స్థితికి భిన్నమైన మానసిక, వ్యక్తిగతంగా, శారీరకంగా అనుభూతి పొందుతూ, అనుభవానికి లోనవుతూ అలా పాడాలనమాట. అలా తీయాలి రాగం. అలా తీస్తే పాట వస్తుంది. రాగం వస్తుందనమాట. అయితే ఇది ఎలాంటిదంటే పాట పాడడం గానీ, అలాగే రాగం తీయడం గానీ ఎలాంటిదంటే, తెల్ల పేపర్‌లో ఒక నల్ల గీత గీస్తే ఎలా ఉంటుంది? అది ప్రత్యేకంగా ఏర్పడుతుంది కదా! అంటే తెలుపులో తెలుపే అది. అది గూడా తెలుపులో తెలుపే. కానీ నల్ల గీత గీస్తే అది ప్రత్యేకంగా ఏర్పడుతుంది. ఒక ల్యాండ్ ఉన్నది. ఖాళీ గ్రౌండ్‌లో మనకంటూ ఒక గోడ కట్టుకుంటే ఆడ వరకు ఒక డబ్బాలాగా ఏర్పడుతుంది. మన ఇల్లు అనే ఒక హద్దు ఏర్పడుతుంది కదా! కానీ అది ఆ గ్రౌండ్‌లో భాగమే. అంతే గదా! కానీ హద్దు ఏర్పరచుకున్నాం. ఇలా పాడాలన్నమాట. మీ రాగం గానీ, పాట గానీ, దాని యొక్క రాగం గానీ ఇలా పాడాలన్నమాట. మనం మామూలుగా పాడే పాటనే ఇలా ప్రత్యేకమైన ఒక ఆకృతి తీసుకొస్తూ పాడాలి. ప్రత్యేకంగా ఉండాలన్నమాట పాట. అంటే తెలుపులో నలుపు ఎలా అయితే ప్రత్యేకంగా ఉందో, ఇప్పుడున్న స్థితికి భిన్నంగా ఆ రాగం ఉండాలి. అంటే ఎండాకాలంలో, చలికాలం ఒక అనుభూతి పొందితే ఎట్లుంటది? అందరు ఎండ ఒక కాలం ఎట్లుంటది? ఎండ వేడి ఉంటది. అందులో నువ్వు చలి యొక్క అనుభవాన్ని పొందుతూ గజగజ వణుకుతూ ఉంటే ఆ ఎండకు భిన్నంగా ఉంటది గదా! అలాగే చలికాలంలో ఎర్రటి ఎండాకాలం మనం పొందే వేడిని పొందితే చలిలో భిన్నంగా ఉంటది. అంటే తెలుపులో నలుపులా ఉంటది. ఆ నలుపులో తెలుపులాగా ఉంటది. అంతా మొత్తం నలుపుంటే అందులో ఒక తెలుపు గీత గీస్తే అది భిన్నంగా ఉంటది. అలా వస్తదనమాట. అంటే మనం ఇప్పుడున్న స్థితికి ఆ పాట పాడే విధానము, రాగం అలా భిన్నంగా తీయాలనమాట. భిన్నమైన అనుభూతి, అనుభవానికి పొందుతే ఎలా ఉంటుందో అలా పొందుతూ, అలా లోనవుతూ రాణించాలి ఆ శబ్దాన్ని. అదనమాట పాట పాడే విధానం. అంటే మామూలుగా ఎండాకాలం ఈ యొక్క అనుభూతిని పొందుతారు గదా! అలా మనం నార్మల్‌గా పాడే పాట మామూలుగా ఇప్పుడున్న స్థితిలోనే ఎవరైనా పాడతారు. అంటే తెలుపులో తెలుపులాగా పాడతారు. ఆ తెలుపులో తెలుపులాగా పాడే విధానాన్ని మార్ఫింగ్ జేయాలి. ఇది నలుపుగా మార్చి పాడాలి దాన్నే. అది ప్రత్యేకంగా వస్తదంట. అంటే ఎండాకాలం లాగా అందరూ ఉంటారు. కానీ ఎండాకాలంలో చలికాలాన్ని పొందితే ఎట్లుంటది? భిన్నంగా వస్తది గదా! ఇదే ఉన్న స్థితి భిన్నంగా అయితది. అట్లా మనం ఇప్పుడున్న స్థితికి భిన్నంగా మారాలనమాట. పాట పాడే విధానం, రాగం అలా పాడితే అది ప్రత్యేకంగా అయిద్ది. అంటే తెలుపులో నలుపులాగా ఒక ఆకృతి ఏర్పడతదనమాట. ఇదే పాట పాడడం అంటే. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి అనేది పాలు అనుకుందాం. పాలల్లో పాలుగా వాడితే పాలే ఉంటాయి గదా! ఇలా వాడొద్దు. మీరు వాడే పాటను పాలల్లో పాలుగా వాడొద్దు. పాలల్లో నీళ్లు కలిపితే పాలల్లో నీళ్లు నీళ్లుగానే ఉండాలి తప్ప పాలల్లో కలవద్దు. అలా పాట పాడాలి. మీరు మీ పాట అలా ఉండాలి. నీళ్ళల్లో కలవద్దు. అంటే ఇప్పుడున్న స్థితికి మీరు భిన్నంగా పాడాలి. అంటే పాలల్లో పాలులా పాడొద్దు. మీరు మీ పాట పాలల్లో నీళ్లుగా పాడాలి. అంతే తప్ప పాలల్లో నీళ్లు కలుస్తాయి గదా! పాలల్లో నీళ్లు పోసినా నీళ్లు కలవవు చూసారా? అలా మీరు వేరే వాడాలి. నీళ్లుగా వాడాలి తప్ప పాలల్లో కలవద్దనమాట. ఇలా పాట పాడాలి. రాగం గూడా ఇలాగే తీయాలి.